హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ట్రావెల్ విత్ జేపీ. సో సాటర్డే రానే వచ్చింది. సో వి ద బాయ్స్ అగైన్ బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఎక్కడికనేది ఫిక్స్ అయ్యాం. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ప్లానింగ్ టు హెడ్ టువర్డ్స్ మచిలీపట్నం. సో మచిలీపట్నంలో మంచిగా లంచ్ చేసి అక్కడి నుంచి బీచ్కి వెళ్దామని అయితే ప్లాన్. సో విల్ సీ how our journey goes on and how we are going to enjoy today. Stay tuned. బందర్కి వెళ్తుంటే మనకి ఇది తైలే ఫస్ట్ టోల్ గేట్ కాదు, ఇది ఒకటే టోల్ గేట్. సో ఈ టోల్ గేట్ పక్కన చెన్నైపట్నం ఫిల్టర్ కాఫీ, అక్కడ కాఫీ కూడా బాగుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ క్యాన్ ట్రై ఇట్. They are planning to have a 6-lane highway. As of now 4-lane highway ఇది right from Pune to Machilipatnam highway ఇది. So I think in coming days we can see 6-lane highway here. రోడ్ అయితే చాలా ప్రెజెంట్ అయితే చాలా బాగుంది. మరి చూడాలి, ఇటు ఇంకా లారీ ట్రాఫిక్ అది ఎక్కువైతే మరి ఏమవుతుందో చూడాలి. సో అసలు విషయం మర్చిపోయాను. ఈరోజు నేను ఎవరెవరితో ఈ జర్నీ స్టార్ట్ చేశాను, ఎవరెవరం కలిసి ఇప్పుడు మచిలీపట్నం ఎలా తెలుసుకున్నాం చూపించలేదు కదా. సో హియర్ కమ్స్. సో యాజ్ యు ఆల్ ఆర్ అవేర్, సో మై ఫ్రెండ్ చోటు, అండ్ నెక్స్ట్ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు ప్రణీత్, అండ్ ఎ న్యూ ఫేస్. ఈ రెండు ఫేస్లు కూడా న్యూ ఫేసెస్ ఇన్ మై ఛానల్. సో ఈజ్ శ్రవంత్ అండ్ వినయ్. వినయ్ వచ్చేసి మన సాక్షిలో ఎలక్ట్రిసిటీ హెడ్ డిపార్ట్మెంట్. సో ఎవరు అనుకుంటారేమో ఆయన వెళ్తే కానీ సాక్షి పేపర్ ప్రింట్ అవ్వదు మనకి విజయవాడ సైడ్లో. ఇదే కొన్ని ప్రత్యేకత ఏంటంటే, మనం రోడ్డు ఇరువైపులా ఎటువైపు చూసినా సరే నీట్గా పచ్చని పొలాలతో హ్యాపీగా ఉంటుంది. జర్నీ కూడా మనకి విసుగు అనిపించదు. చాలా ఆహ్లాదకరంగా, హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా. ఆ సిటీ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు కూడా ఎప్పుడు ఖాళీగా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ రోడ్డు. సో ఈ హైవేను అనుకుని భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ప్లేస్ అయితే చాలా హై భూమిలో నడుస్తుంది. ఇఫ్ యూ సీ ఫర్ ఈవెన్ ఫర్ రియల్ ఎస్టేట్, ఎక్కడ చూసినా మనకి ఇక్కడ అవైతే కనిపిస్తున్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బూమ్, బికాస్ మనకి ఇక్కడ తెలిసిందే కదా మచిలీపట్నం పోర్ట్ కూడా రాబోతుంది. సో దానివల్ల ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా చాలా హై అయితే అయినాయి ప్రెసెంట్ రియల్ ఎస్టేట్. సో మనకి ఎదురు కనిపిస్తుంది చూసారు ఒక ఫ్లైఓవర్. సో అది ఇప్పుడు మన సి వెంపట వేసిన హైవే అది. సో ఈ రోడ్లో వీ కెన్ కనెక్ట్ టు నర్సాపూర్ ఫ్రమ్ ఐ థింక్ వీ కెన్ రీచ్ అప్ టు చెన్నై. అంటే విజయవాడ చెన్నై హైవే ఉంది కదా, దానికి లింకప్ అయిన రోడ్ అనమాట ఇది. ఈ రోడ్డు కూడా రైట్ నౌ ఐ విల్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ వేర్ అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. బట్
I'll say yes, even that road is good as of now. So here comes మనం మచిలీపట్నంలోకి ఎంటర్ అయ్యాం. సో మొన్నే రీసెంట్గా బీచ్ ఫెస్టివల్ జరిగింది కదా. సో హెల్మెట్స్ కోసం ఎంత ప్రచారం చేస్తున్నా ఇక్కడైతే ఐ డెంట్ ఫైండ్ ఎనీబడి యాజ్ ఆఫ్ నౌ యూజింగ్ హెల్మెట్. ఈవెన్ మనం పోలీసుని కూడా చూసుకోవచ్చు, పోలీస్ దగ్గర కూడా హెల్మెట్ అయితే కనబడట్లేదు. సో ఐ థింక్ స్టిల్ వీ హ్యావ్ టు బీ లిటిల్ కాన్షియస్ హియర్. భోజనం అయితే అయిపోయింది. భోజనం చేసేసి ఇంకా బీచ్కి అయితే ప్రారంభమయ్యాం. సో ఈ దగ్గరలో ఇక్కడ ఇది శాస్త్రిక ఇంజనీరింగ్ కాలేజ్ అంటండి, చాలా పెద్దగా బాగుంది. సో అందరం అయితే భోజనాలు చేసి పొట్టలు ఫుల్గా అయిపోయి వరకాలం చాలా అలసిపోయి ఉన్నాం. ఎస్పెషలీ మా వినయ్ గడ్ అయితే ఫుల్గా తిన్నాడు. అది ఫ్రై ఏదైతే ఉందో అది కేజీ ఫ్రైని పావు కేజీ చేశాడు. ఏనండి మీరే ఏనండి, కేజీ ఫ్రైని పావు కేజీ చేశాడంట. మరి చూడండి, క్యాబేజీ ఫ్రై. సో జోక్స్ అపార్ట్, ఫుడ్ అయితే విల్ గివ్ 8 points out of 10. వాట్ యు సే? ఓకే, మీరు? బాగుంది చాలా. విల్ గివ్ 3.5 out of 5. ఓ చూసారా, దిస్ ఈస్ కాల్డ్ మచిలీపట్నం పోర్ట్. ఎథిక్స్ కాదు, సారీ. ఏంటంటే ఫుడ్ బ్లాగర్ చేసే అంత ఇది చేస్తున్నాడు చూసారా మా వాడు. ఎక్స్పీరియన్స్ తిని బయట హోటల్లో ఫుడ్ తిని ఎంతైనా అంతేలేండి. ఎంతైనా సాక్షి పేపర్లో వర్క్ చేస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. సో ఈ రోడ్డు కూడా చాలా ఆహ్లాదంగా, చుట్టూ చెట్లు, ఐ మీన్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు. అశోక్ గారు చెప్పినట్టు, ఐ మీన్ ద కింగ్ అశోక్, హౌ హీ సెడ్ టు ప్లాంట్ ద ట్రీస్ ఆన్ both the sides of the road. So like that, the roads are beautiful here. చెట్లను చూస్తూ మా వాడికి ఒక డైలాగ్ గుర్తొచ్చిందంటే అండి. ఏంద్రా డైలాగు? ఇలాంటి బ్యూటిఫుల్ ట్రీస్ చూసినప్పుడు నాకు ఒక తెలుగులో ఒక పద్యం గుర్తుకొస్తుంది. సో రక్ష రక్షిత అనే పద్యం నాకు నా మైండ్లో ఆడుతూ ఉంటుంది. ఈ రక్షితాలు ఎవరయ్యా ఈ రక్షలు? ఏమోనండి, మరి ఆ అమ్మాయి, ఆడికి ఏ అమ్మాయి గుర్తొచ్చిందో సడన్ గా శృతి చెప్పాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడో చదువుకున్నది బాగానే గుర్తుంచుకుని బాగానే చెప్పాడు. అట్లీస్ట్ వీ హావ్ టు అప్లాస్ ఫర్ దాట్. సో బీచ్ కి మనం ఇటు టువర్డ్స్ రైట్ వీ హావ్ టు గో ఫర్ 2 kilometers.
అయితే ఎంటర్ అయ్యాము. యూ కెన్ సీ ద ఆర్చ్, బ్యూటిఫుల్ ఆర్చ్. మంగినపూడి బీచ్ అని చెప్పి చాలా బాగుంది ఆర్చ్. సో చూసుకోవచ్చు. సో ఇది దారి, ఇది ఇటువరకు లేదు, ఇటువరకు అక్కడి నుంచే ఉండేది దారి. ఇది అయితే న్యూలీ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఐ బిలీవ్. Finally we have come to the beach, so we are walking towards the shore. So akkada మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఆ కన్స్ట్రక్షన్ కనిపించేదే మచిలీపట్నం ఫోర్ట్. బట్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. బీచ్ అంతా బాగానే ఉంది కానీ, బట్ యాజ్ యు నో బీచ్ అంతా ఈ చెత్తతో నిండుంది. ఇది ఒక్కటే. దిస్ ఈజ్ వాట్ లైక్ ఐ సిన్సియర్లీ అడ్వైస్. ఎవరైతే మనం చేంజ్ తీసుకుంటే డెఫినెట్లీ విల్ గెట్ దట్ ఎఫెక్టెడ్. సో మనమైతే ఇది టూరిస్ట్ ప్లేస్లో వస్తున్నాం కానీ, బట్ యూ కెన్ సీ ఆల్ ద గ్లిటర్ ఓవర్ హియర్. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దాట్. మా వాడు రీల్స్ మధ్యలో పడి చెప్పులు కూడా పోగొట్టుకుంటాడు. వినాయక కుమార్ పేరు మీదుగా వెంకటేశ్వర స్వామి వినాయకుడు వచ్చాడండి. నువ్వు పైకి అమాయకుడివే కానీ లోపల మేధావి. కోర్టు పక్కన ఉన్న చేపల మార్కెట్. సో జనాలు మేమైతే ఎంతమంది ఉంటారు అనుకోలేదు, బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. చూద్దాం చేపలు అసలు ఎలా ఉన్నాయో, రేట్లు ఏంటి అన్నది. చేపల పేర్లు ఎలా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ ప్లేస్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక ఫోటో దిగుతున్నారు. సో విత్ దిస్ ఐ పుట్ an end to this video. Please don't forget to like, share and subscribe the channel. Thank you.